ఆ రాత్రి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక రాత్రి. నేను హైదరాబాదు నుండి విశాఖపట్నం వెళ్ళాలి. సాయంత్రం 8 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఉంది. కానీ రోడ్డుపై భారీ ట్రాఫిక్ కారణంగా నేను స్టేషన్కి చేరేసరికి రైలు కేవలం 2 నిమిషాల క్రితమే బయలుదేరిపోయింది. రైలు మిస్ అయింది అని గుండె లోపలనే నేను నిశ్శబ్దంగా అనుకున్నాను. స్టేషన్లో చుట్టూ చూస్తే రాత్రి 10 దాటిపోయింది. తరువాతి రైలు తెల్లవారుజామునే ఉంది. అటు స్టేషన్ బయటకు వెళ్లి హోటల్లో రూమ్ తీసుకునే పరిస్థితి లేదు. చీకటి, తెలియని ఊరు, కాబట్టి నేను స్టేషన్ లోపలే ఉండాలని నిర్ణయించుకున్నాను. రాత్రి 11 దాటేసరికి స్టేషన్లో దాదాపు ఎవరూ లేరు. కొందరు క్లీనర్లు తమ పనులు ముగించుకొని వెళ్లిపోయారు. ఒక ప్లాట్ఫారంపై కుక్కలు 2-3 పరిగెత్తుకుంటూ ఉన్నాయి. లౌడ్ స్పీకర్లో అప్పుడప్పుడు శబ్దం వినిపిస్తోంది. ప్యాసింజర్స్ కైండ్లీ నోట్, నెక్స్ట్ ట్రైన్ విల్ అరైవ్ ఎర్లీ మార్నింగ్. కానీ ఆ వాయిస్లో కూడా ఏదో భయానకమైన గుడగుడల మాదిరి ప్రతిధ్వని వినిపించేది. నేను ఒక బెంచ్పై కూర్చొని నా బ్యాగ్ను పక్కన పెట్టి జాకెట్ వేసుకొని కూర్చున్నాను. గాలి చల్లబడింది. ప్లాట్ఫారం పైన లైట్లు ఉన్నప్పటికీ కొన్నింటి వెలుగులు మసకబారిపోయి ఎక్కడో దూరంలో చీకటితో కలిసిపోయాయి. దూరంగా ఉన్న ప్లాట్ఫారం నంబర్ 3పై లైట్ ఫ్లికర్ అవుతూ ఉంది. ఒక్కసారి వెలిగేది, ఒక్కసారి ఆరిపోతూ ఉండేది. నేను ఆ వైపు చూస్తూ ఉండగా ఒక్కసారిగా నా వెన్నులో చలిచలి పరిగెత్తింది. అర్ధరాత్రి 12 గంటల సమయం. మొత్తం స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది. నేను చెవులు కొంచెం గట్టిగా పెట్టి వింటే ఎక్కడో దూరంగా టాక్ 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 అంటూ ఎవరో నడుస్తున్నట్టు వినిపించింది. మొదట అది వాచ్మన్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ అడుగుల శబ్దం చాలా నెమ్మదిగా, రిథమిక్గా, ఒకే దిశలో తిరిగి తిరిగి వస్తూ ఉంది. నేను లేచి ఆ శబ్దం వస్తున్న దిశగా నడవసాగాను. అది ప్లాట్ఫారం 3 వైపు నుంచే వస్తోంది. నేను దగ్గరగా వెళ్లగానే శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ చూసినా ఎవరూ లేరు. గాలి గుసగుసలు మాత్రమే. అకస్మాత్తుగా లైటు ఒక్కసారిగా ఆరిపోయింది. కాసేపట్లో మళ్లీ వెలిగింది. కానీ ఆ క్షణంలో నేను ఒక తెల్లని దుస్తులు ధరించిన మహిళ దూరంగా నిలబడి ఉన్నట్టు చూశాను. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఆమె రైల్వే ట్రాక్ పక్కన నిలబడి నెమ్మదిగా నా వైపు తిరిగింది. నేను ఒక్కసారిగా గడ్డకట్టిపోయాను. నా కాళ్ళు కదల్లేదు. గుండె బలంగా కొట్టుకుంటోంది. క్షణం తరువాత లైటు మళ్లీ ఫ్లికర్ అవగానే ఆమె కనబడలేదు. నేను వెంటనే వెనక్కి తిరిగి నా బెంచ్ వైపు పరుగెత్తాను. కూర్చుని నీళ్లు తాగి శ్వాస ఆడించుకున్నాను. బహుశా అలసట వల్ల హాల్యూసినేషన్ అయి ఉండొచ్చు అని నా మనసు నన్ను నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాని అప్పుడు నా చెవిలో చాలా దగ్గరగా ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఇక్కడ ఎందుకు ఉన్నావు? నేను షాక్కి గురయ్యాను. నా పక్కన ఎవ్వరూ లేరు. కానీ ఆ వాయిస్ చాలా స్పష్టంగా, చాలా దగ్గరగా ఉంది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. నా చెవులకు గాలి తాకినట్టు అనిపించింది. నేను భయంతో చుట్టూ తిరిగేసరికి ఒక్కసారిగా స్టేషన్ లోపలని క్లాక్ మధ్యాహ్నం 12:30 అని మోగింది. అప్పుడు దూరంగా ట్రాక్ వైపు ఒక వింత శబ్దం వినిపించింది. చూచ్ చూచ్ అంటూ స్టీమ్ ఇంజిన్ మాదిరి శబ్దం. నేను ప్లాట్ఫారం చివరికి వెళ్లి చూశాను. దూరంగా ఒక పాత రైలు మెల్లగా వస్తోంది. కానీ విచిత్రం ఏమిటంటే లైట్లు లేవు. ఇంజిన్ నుండి పొగ వస్తోంది. కానీ శబ్దం చాలా గాఢంగా, రహస్యంగా ఉంది. ఆ రైలు దగ్గరగా వస్తున్న కొద్దీ నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. స్టేషన్ మీద లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. రైలు ప్లాట్ఫారంకి చేరేసరికి అన్నీ చీకటి. కానీ ఆ రైలులో నుంచి ఎవరూ దిగలేదు. గాజు కిటికీల వెనుక పసుపు రంగు వెలుగులు మరియు నిశ్శబ్దంగా కూర్చున్న ప్రయాణికుల నీడలు మాత్రమే కనిపించాయి. నేను ఆ రైలు దగ్గరికి వెళ్లబోయాను. కానీ ఒక్కసారిగా దాని లోపల నుంచి ఎవరో గట్టిగా నవ్వినట్టు స్పష్టంగా వినిపించింది. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. 2 సెకండ్లలో ఆ రైలు మెల్లగా కదిలి ఎటో చీకటిలో మాయమైపోయింది. కానీ ఎక్కడా ఇంజిన్ వాసన లేదు. ఏ శబ్దం లేదు. అది ఒక ఆత్మ రైలు అని నాకు అర్థమైంది. ఆ సమయంలో దూరంగా ఒక వాచ్మన్ లాంతరు పట్టుకొని నడుచుకుంటూ నా వైపు వచ్చాడు. నేను వెంటనే అతడి దగ్గరికి పరుగెత్తి జరిగిన విషయమంతా చెప్పాను. అతను నా మాట విన్నాక గంభీరంగా అన్నాడు, రాత్రి మధ్యాహ్నం 12:30కి వచ్చే ఆ రైలును చాలామంది చూశారు బాబూ, కానీ అది ఈ స్టేషన్ మీద 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రమాదం వల్ల వస్తుంది. అప్పుడు ఒక మహిళా ప్రయాణికురాలు రైలులో చనిపోయింది. అప్పటి నుంచి ప్రతి అమావాస్య రాత్రి ఆ రైలు ఇక్కడికి వస్తుంది. అది వినగానే నా రక్తం గడ్డకట్టినట్టయింది. నేను అడిగాను, ఇప్పుడు ఏం చేయాలి?
అతను అన్నాడు, ఒకటే మార్గం ఉంది. ప్లాట్ఫారం 3 దగ్గరకు వెళ్ళకూడదు. లైట్ ఆరిపోయినా కదల్లేదు. తెల్లవారుజామునే బయటకు వెళ్ళాలి. రాత్రి 3 గంటల సమయంలో మళ్లీ లైట్లు ఒక్కొక్కటిగా ఫ్లికర్ అవడం ప్రారంభమైంది. గాలి బలంగా వీచింది. కుక్కలు అల్లాడుతూ మొరుగుతున్నాయి. అకస్మాత్తుగా ప్లాట్ఫారం 3 వైపు నుంచి ఒక దుస్తులు చింపిన స్త్రీ ఆకారం వేగంగా నా వైపు నడుస్తూ వస్తోంది. ఆమె ముఖం రక్తంతో నిండిపోయి, కళ్ళు పెద్దవిగా విప్పి ఉన్నాయి. ఆమె కేకలు వేస్తూ దగ్గర పడుతోంది. నేను భయంతో నిలబడే శక్తి లేక బెంచ్ కింద దాక్కున్నాను. ఆ ఆత్మ నా దగ్గరికి వచ్చి బెంచ్ పైన నిలబడి నా వైపు వాలి నెమ్మదిగా, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. నేను కళ్ళు మూసుకుని శ్వాస ఆడకుండా కూర్చున్నాను. క్షణంలో లైట్లు మళ్లీ వెలిగిపోయాయి. చుట్టూ ఎవరూ లేరు. ఆమె మాయం అయిపోయింది. తెల్లవారుజామున 5 గంటలకు స్టేషన్లో మళ్లీ జనాలు రావడం మొదలైంది. నేను ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటికి పరుగెత్తాను. వెనక్కి చూసే ధైర్యం లేదు. ఆ రాత్రి తర్వాత నేను రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ఉండటాన్ని పూర్తిగా మానేశాను. ఇప్పటికీ రాత్రిళ్ళు ఎప్పుడైనా స్టేషన్ శబ్దం విన్నా, నా వెన్నులో భయం మొదలవుతుంది. ఆ రాత్రి నిజమా, కలనా నాకు తెలియదు. కానీ ఒక విషయానికి మాత్రం ఖాయం, అక్కడ ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంది.